వైఎస్ షర్మిల ఏపీ పీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన వెంటనే కూడా వాళ్ళ అన్నయ్య మీద మాటలు తూటాలను పేల్చడం స్టార్ట్ చేసింది. దానికి కౌంటర్గా ఆయన లేటెస్ట్గా అంటే కొన్ని గంటల తర్వాత రియాక్ట్ అవ్వడం జరిగింది. సో స్టార్ క్యాంపైనర్లు పక్క రాష్ట్రాల నుంచి వచ్చారు చంద్రబాబుకి సంబంధించి ఆయన కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ని ఏ విధంగా చూడాలి ఏంటి? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణను మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ అప్పసన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. అన్నా చెల్లెళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు కోల్డ్ వార్ జరిగేది, ఇప్పుడు డైరెక్ట్ వార్ జరుగుతుందేమో అనిపిస్తోంది. షర్మిల ఏపీ పీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన కొద్ది గంటల్లోనే అన్నయ్య మీద డైరెక్ట్గా కౌంటర్ వేశారు కమ్యూనిటీకి సంబంధించి. ఆ బేసిస్లో అప్పుడు కమ్యూనిటీకి సంబంధించి మణిపూర్లో జరిగితే ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు స్పందించలేదు అనేసి అని. సో దానికి కౌంటర్గా ఇమీడియట్గా రియాక్ట్ అవ్వకపోయినా, అంటే వేరే వాళ్ళు రియాక్ట్ అయ్యారు ఇమీడియట్గా, అయితే కొన్ని గంటలు విరామం తీసుకుని నిదానంగా ఆయన స్టార్ క్యాంపైనర్లు వచ్చారు అని చెప్పేసి అని కామెంట్ చేశారు. అది కూడా చంద్రబాబుకి సంబంధించి అన్నట్టు జగన్. అంటే ఇప్పుడు ఇది డైరెక్ట్ వారు అనుకోవచ్చు అన్న చెల్లెళ్ళ మధ్యన. అసలు ఈ కామెంట్స్ని ఏ విధంగా చూడాలి అంటారు వీళ్ళిద్దరి మధ్యలో? ఇక్కడ గతంలో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్న రోజుల్లో ఆనాటి ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వం మీద, కేంద్రంలో పాలకురాలుగా ఉన్న ఇందిరాగాంధీ గారి మీద ఏదైనా రాజకీయపరమైన విమర్శలు చేస్తే, లేదు దేశంలో ఏదైనా సంఘటన చోటు చేసుకోగానే ఇందిరాగాంధీ గారు ఆ రోజులు ఏంటంటే ప్రజలకి రాజకీయ పరిజ్ఞానం తక్కువ, స్వాతంత్రం సిద్ధించి అప్పటికి కొన్ని దశాబ్దాలు మాత్రమే అయింది, కొంచెం అప్పటికి ఇంకా దేశము నేషనల్ అనే ఆ ఫీలింగు, ఆ భక్తి భావాలు చాలా ఎక్కువగా ఉండేవి. ఆ సందర్భంలో ఆమె ఏంటంటే ప్రతి సందర్భంలో కూడా ఇది విదేశీ కుట్ర అని చెప్పని మాట్లాడుతుండేవాళ్ళు. అంటే ఆ రోజుల్లో కమ్యూనిస్టులు రష్యా కమ్యూనిస్టు పార్టీ నేతృత్వంలో పనిచేస్తుంటారు అని చెప్పని, ఈ రష్యాలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీకి అనుసంధానంగానే భారతదేశంలో కమ్యూనిస్టులు కూడా పనిచేస్తారు, చైనాలో ఉన్న పార్టీకి అనుగుణంగానే ఇక్కడ సిపిఎం పార్టీ కూడా పనిచేస్తుంది, ఆ భావజాలాలతో పనిచేస్తాయి అనే ఉద్దేశంతో ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రత్యర్థులుగా కమ్యూనిస్టులు ఉండేవాళ్ళు. ఇటువంటి సందర్భంలో ప్రతి అంశంలో కూడా ఇది విదేశీ కుట్ర అని చెప్పని ప్రస్తావించేవాళ్ళు. మీరు గమనించుకుంటే కాళేశ్వరం పంప్ హౌస్ మునిగిపోయింది. ఆ మునిగిపోయిన సందర్భంగా కేసీఆర్ గారు ప్రకృతి వైపరీత్యం లేదు, డిజైన్ల లోపం, అక్కడ ఆ ప్రాజెక్టు పంప్ హౌస్ల నిర్మాణ లోపం ఇవేవి ప్రస్తావించట్లా. ఇక్కడ క్లౌడ్ బరస్ట్ జరిగింది, ఇది కుట్రపూరితంగా కురిసిన వర్షాలు కూడా కుట్రపూరితంగా కురిసినాయి. క్లౌడ్ బరస్ట్ అంటే ఏంటంటే ప్రజలు ఇదేదో సారు చాలా పెద్ద పదాలు వాడుతున్నారు, నిజమే కామలు ఇదేదో మన రాష్ట్రం మీద ఎక్కడి నుంచో మనం చెప్పుకుంటుంటాం కదా సినిమాలు, ఇంగ్లీష్ సినిమాలు, ఏలియన్స్, ఫ్లయింగ్ సాసర్లు, ఇట్లా వేరే గ్రహాల నుంచి వచ్చారు అని చెప్పని. అటువంటిది ఆడేదో తెలంగాణ మీద జరిగినట్టుంది. తెలంగాణ భావజాలం ముసుగులో ఆ పంప్ హౌస్ మునిగిపోయిన వైఫల్యాన్ని కప్పిపెట్టుకోవాలని కేసీఆర్ గారు ప్రయత్నం చేశారు. ఇదే వరవాడి కొనసాగింపుగా తెలంగాణ భారతీయ జనతా పార్టీ కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని విమర్శ చేయాలి అనుకున్న ప్రతి సందర్భంలో కూడా ఒక పార్లమెంటు స్థానానికి పరిమితమైన మజ్లిస్ని బూచిగా చూపించి మొత్తం తెలంగాణ ప్రాంతంలో ఎమోషన్స్ ఫ్లేరప్ చేయాలని చెప్పని ప్రయత్నం చేస్తూ ఉండేది. ఈ పార్టీల బాటలోనే ఈ నాయకుల వరవడనే కొనసాగిస్తే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు తన మీద తన సొంత సోదరి షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా ఎక్కుపెట్టిన విమర్శలకి సమాధానం చెప్పలేక చంద్రబాబు నాయుడు గారు అని చెప్పని అంటే ఏంటి, చంద్రబాబు నాయుడు గారి మనిషిగా షర్మిల ప్రస్తావిస్తుంది అని చెప్పని తనకి రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని బూచిగా చూపించి షర్మిల గారు ప్రస్తావించిన అంశాలను డైల్యూట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారి అజెండా. అంటే చంద్రబాబు నాయుడు గారి ముసుగులో షర్మిల గారు ప్రస్తావిస్తున్నారు అని చెప్పని తప్ప షర్మిల గారు ప్రస్తావిస్తున్న అంశాల ఇంటెన్సిటీకి ఆయన అంటే ఆ ఇంటెన్సిటీని గుర్తించడానికి కానీ వాటికి జవాబు ఇవ్వడానికి కానీ ఆయన సిద్ధంగా లేరు. ఆమె కొన్ని జెన్యూన్ ఇష్యూస్ రైజ్ చేశారు. అవును, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా గురించి అన్ని ఉద్యమాలు చేసావు, నిరసనలు చేసావు, ధర్నాలు చేసావు, ఇప్పుడు ఎందుకు ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇంతమంది ఎంపీల మద్దతు ఉండి దాన్ని ప్రస్తావించట్లేదు, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయటం లేదు అని చెప్పని ఆమె సూటిగా స్పష్టంగా ప్రస్తావిస్తున్నారు. దానికి సమాధానం చెప్పలేరు. ఎందుకంటే ఎందుకు ప్రస్తావించలేకపోయారు అనేది ఆయనకి తెలుసు, 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసు. ఈయన మీద ఉన్న పుట్టిన కేసులు, ఈయనకున్న బలహీనతలు, వాటి గురించి ప్రస్తావిస్తే ఈయన రాజకీయ ప్రస్థానం ఎక్కడ ముగుసుద్ది,
ఏ జైల్లో ఈయన జీవితం ముగుసుద్దని దానికి తెలుసు కాబట్టి వాటి గురించి సమాధానం చెప్పలేరు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనేది ఒక షీల్డ్. ఆ చంద్రబాబు నాయుడు గారిని బూచిగా చూపించి ప్రజల్లో శర్మల లేవనెత్తుతున్న అంశాలని దృష్టి మళ్లించాలి. అసలు ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారికి ఏపీ పిసిసి చీఫ్ షర్మిల గారికి సంబంధం ఏంటి? అసలు ఇద్దరు ఒక పార్టీ కాదు, ఇద్దరు వేరు వేరు పార్టీలు. ఒకటి నేషనల్ పార్టీ, ఇంకొకటి లోకల్ పార్టీ. ఏ విధంగా ఇద్దరికి కనెక్షన్ పెడుతున్నారు అంటే ఇక్కడ కూడా మళ్ళీ అగైన్ జగన్మోహన్ రెడ్డి మళ్లింపు చర్య ఏమన్నా ప్రారంభించారని అనుకోవచ్చా ఆవిడ మాటలకు సంబంధించి? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి. అసలు షర్మిల గారు ఎవరు? చంద్రబాబు నాయుడు గారి మేనగోళ్ళ? చంద్రబాబు నాయుడు గారి కూతురా? చంద్రబాబు నాయుడు గారి పార్టీలో కార్యకర్త? చంద్రబాబు నాయుడు గారి అభిమానే? మీ సొంత తోడబుట్టిన చెల్లెలు, అవును, మీ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన నాయకురాలు, మీ మీద అక్రమాస్తుల కేసు నమోదయ్యి మీరు జైలు పాలయ్యి చెంచలగూడ జైల్లో ఉన్న రోజున మీ రాజకీయ భవిష్యత్తు 2019 ఎన్నికల దాకా మీకు ప్రచారం చేసే నాయకురాలు, మీకు మద్దతుగా రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు ఉప ఎన్నికలను ఎదుర్కొంటే వాళ్ళకి స్టార్ క్యాంపెయినర్గా వాళ్ళ గెలుపుకు దోహదం చేసిన నాయకురాలు, మీ పార్టీని సజీవంగా నిలబెట్టిన నాయకురాలు. ఎందుకు ఆమె మీతో విభేదించింది? మీరు ఎంత నిరాదరణకు గురి చేస్తే ఆమెని గుర్తించకుండా, గౌరవించకుండా, తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా మీరు ఆమెను ఎడం చేసిన పర్యవసానం ఈరోజు ఆమె ఇంకొక పార్టీని ఎంచుకుంది. మొట్టమొదట కల్ప్రిట్ మీరు. ఆమె జీవితంలో నమ్మక ద్రోహం చేసిన వ్యక్తి మీరు. ఆమె సర్వీసెస్ వాడుకొని ఆమె వల్ల మాత్రమే మీ పార్టీ మనుగడ సాగించింది. వాళ్ళ మీ పార్టీ బతికి బట్టగట్టింది అని అంటే అది షర్మిల గారు పెట్టిన భిక్ష. మీరు జైల్లో ఉన్నారు. ఆ జైల్లో ఉన్న రోజున ఎంపీగా మీరు, ఎమ్మెల్యేగా మీ తల్లి తప్ప మీ పార్టీకి ఇంకొక ఎమ్మెల్యే లేడు, ఇంకొక ఎంపీ లేడు. అటువంటి స్థితిలో పార్టీ పెట్టిన కొత్తల్లోనే మీ మీద వేల కోట్ల రూపాయలు దోచేశారు అని చెప్పిన ఆరోపణలు వచ్చి మిమ్మల్ని జైల్లో ఉంచి 16 నెలల పాటు బెయిల్ కూడా రిజెక్ట్ అవుతూ ఉండి 11 ఛార్జ్ షీట్లు మీ మీద నమోదయ్యి 43,000 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయింది అని చెప్పని నిర్ధారణతో సిబిఐ మీ మీద ఛార్జ్ షీట్లు ఫైల్ చేసిన రోజున ఏ నాయకుడు మీ పంచన జారటానికి కూడా భయపడుతున్న రోజున మీకు అండగా నిలబడ్డదు షర్మిల గారు. ఇవాళ ఆమె ఎందుకు దూరం జరిగింది? మొట్టమొదటి దానికి సమాధానం చెప్పండి. లోపం మీలో ఉంది, వాడుకొని వదిలేసే నైజం మీలో ఉంది. ఆమె వల్ల మాత్రమే బతకబట్ట కట్టిన పార్టీలో ఆమెకు సరైన గుర్తింపు, గౌరవం ఇవ్వండి మీరు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పక్కన అంటే పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారి దత్తపుత్రుడే అని చెప్పని ఇందాక మీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి సోనియా గాంధీ గారి దత్తపుత్రిక అని మాట్లాడుతున్నాడు. అంటే రాజశేఖర రెడ్డి గారి పుత్రిక నుంచి సోనియా గాంధీ గారి దత్తపుత్రికగా మారిన మాత్రాన ఆమెకు వచ్చే నష్టం లేదు. కానీ ఆమె ప్రజా జీవితంలో లేవనెత్తుతున్న ప్రశ్నలు, ఒకరోజు మీ గెలుపుకి క్యాంపెయిన్ చేసిన ఆమె, వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన సందర్భంలో కూడా మీ గెలుపుకే ఆమె క్యాంపెయిన్ చేశారు. కానీ సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలంలో తేడతలం చేసిన అంశాలకి ఈరోజు దాకా మీ పార్టీ నుంచి సరైన వివరణ రాలా. అసలు వివేకానంద రెడ్డి గారి హత్యకి పాల్పడింది ఎవరు? మీ నాన్నగారి తమ్ముడు, మీ చిన్నాన్న. ఆ హత్య కేసు ముద్దాయిల్ని మీరెందుకు కాపాడుతున్నారు? ఈ అంశాల ప్రాతిపదికగానే ఇవాళ మీ కుటుంబానికి సంబంధించిన ఆడపిల్లలు ఇరువురు కూడా, అటు షర్మిల గారు, రెండో వారు వివేకానంద రెడ్డి గారి కుమార్తె డాక్టర్ సునీత గారు మీతో విభేదించి ఇవాళ వాళ్ళు మీ నుంచి దూరం జరిగారు. ఇవాళ పార్టీలో సరైన గుర్తింపు, గౌరవం ఇవ్వని పర్యవసానం ఈరోజు మీతో విభేదించి మీ చెల్లెలు దూరంగా జరిగింది. మీ తల్లి గౌరవ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నామె రాజీనామా చేసి దూరం జరిగారు. మీకు కుటుంబ సంబంధాల పట్ల విలువ లేదు, మానవ సంబంధాల పట్ల విలువ లేదు, సామాజిక సంబంధాల పట్ల విలువ లేదు. ఇవాళ మీరు చంద్రబాబు నాయుడు గారిని ఇంకొకరిని బూజుగా చూపించిన మాత్రాన ప్రజల్లో మీ విశ్వసనీయత పెరగదు, షర్మిల గారి విశ్వసనీయత తగ్గదు. ఇవాళ ఒక ఆడపిల్లగా తన నుంచి ప్రయోజనం పొంది ఇవాళ మీ పార్టీ సోషల్ మీడియా ద్వారా మీ సొంత తోబుట్టుని అత్యంత జుగుత్సాకరంగా వ్యక్తిత్వహనానికి పాల్పడే ప్రచారానికి పాల్పడుతున్నారు అని అంటే అది మీ పార్టీ వైఖరి, మీ నీచత్వాన్ని తెలియజేస్తూ ఉంది, మీ సంస్కార హీనత్వాన్ని తెలియజేస్తూ ఉంది. సో షర్మిల గారు ఇంతకు ముందు కూడా అడిగినంటే పీసీసీ అధ్యక్షురాలుగా అవ్వకముందు కూడా చాలా ప్రశ్నలు సంధించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి. అప్పుడు స్పందించలేదు, ఇప్పుడు కూడా స్పందించకుండా మళ్ళీ డైవర్షన్ ఏంటంటే మిగిలిన వాళ్ళకి సంబంధించి ఎలాగైతే అంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు గారికి సంబంధించి ఏమన్నా టాపిక్ తీసుకొస్తే అడిగిన దానికి కాకుండా వేరే దాని గురించి ఎలా అయితే మాట్లాడతారో సేమ్ చెల్లి విషయంలో కూడా అదే